వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినాయన. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత త్వరలోనే గుడివాడకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని అరెస్ట్ కాబోతున్నారు. ఆయనతో పాటు పేర్ని నాని కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం రాష్ట్రంలో ఎక్కువగా సాగుతుంది. కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు అనే భయంతో ఆయన నియోజకవర్గంలో తిరగడం లేదు, ఎక్కడా కనిపించడం లేదు. కేసుల భయంతో స్విచ్ ఆఫ్ చేశాడు, ఎవరికి టచ్లో ఉండడం లేదని కొన్ని మీడియాలు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు రావడం జరిగింది. ఆ సమయంలో కొడాలి నాని గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని మీడియాలు కూడా ఆయన్ను ప్రశ్నించడం జరిగింది. మీ పైన కేసులు పెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది, మీరు భయపడి నియోజకవర్గంలో తిరగడం లేదు, యాక్టివ్గా లేరని ఒక ప్రచారం సాగుతుంది, దీనిపై మీ సమాధానం ఏంటి అని ఆయన్ను మీడియా ప్రశ్నించింది. అయితే ఆయన ఒక్కటే సమాధానం చెప్పాడు. ప్రస్తుతం మేము ఎమ్మెల్యేలుగా ఓడిపోయాము, అప్పుడు మాదిరిగా యాక్టివ్గా ఉండాలంటే ఉండలేము, ప్రస్తుత పరిస్థితుల్లో నా పైన కేసులు పెడుతున్నారనే ప్రచారం సాగుతుంది. కూటమి ప్రభుత్వం కేసులు పెట్టాలని ఉంది, కనీసం మమ్మల్ని 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో జైల్లో పెట్టాలని కూటమి నాయకులు భావిస్తున్నారు. మాపై అక్రమ కేసులు పెట్టబోతున్నారు. అయితే మేము భయపడే ప్రసక్తే లేదు. 3 కేసులు కాకపోతే 30 కేసులు పెట్టుకోమను, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది ఉండదు, కేసులను ఎదుర్కొంటాము. ప్రస్తుతం కూటమి నాయకులు కక్ష సాధింపులో భాగంగా మా పైన రకరకాల అక్రమ కేసులు పెడతారు, దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ మీద కేసు పెట్టారు, ఏమైంది? ఆయన జైలుకి వెళ్ళాడు, ఆయన ఏమన్నా చచ్చిపోయాడా? మళ్ళీ బయటకు వస్తాడు. ఎన్ని కేసులైనా పెట్టుకొని మేము చచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాము. వైసీపీ నాయకులు అక్రమ కేసులతో ఎవరు జైల్లోకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు, వైసీపీ నాయకులు తోడుగా ఉంటారని కొడాలి నాని గారు మీడియా ద్వారా స్పష్టం చేయడం జరిగింది. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అంతకు 3 అలాంటి వారిపై కేసులు పెడతాము, వారిని జైళ్లలో నుంచి బయటికి రానికుండా చేస్తామని కొడాలి నాని గారు చెప్పడం జరిగింది. అయితే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని మీడియాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పుడు ఆయన్ను చూసిన తర్వాత వారు చేసిన ప్రచారం అబద్ధమని అక్కడే తేలిపోయింది. కేసుల భయంతో కొడాలి నాని గారు బయట కనిపించడం లేదు, చెల్లి స్విచ్ ఆఫ్ చేశాడు, నియోజకవర్గంలో తిరగడం లేదు, ఎక్కడున్నాడో తెలియడం లేదని చాలా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేశారు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన దగ్గరే ఉన్నాడు. కొడాలి నాని గారు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న వీడియో కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో పక్కన పెడతాను, కావాలంటే చూడండి. కాకపోతే కొన్ని మీడియా వ్యవస్థలు వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. కొడాలి నాని గారు ఎక్కడికి పారిపోలేదు, ఆయన కేసులకు భయపడనని కూడా చెప్పడం జరిగింది. అందుకు ఈ వీడియోనే సాక్ష్యం, మీరే చూడండి.